కాంగ్రెస్ ఇంకా గట్టిగా జై కాంగ్రెస్. మిత్రులారా, ప్రజాపాలన ప్రగతి బాటలో కార్యక్రమంగా ఈనాడు నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో మీ అభిమాన నాయకురాలు స్థానిక శాసనసభ్యురాలు డాక్టర్ పర్ణిక గారి అధ్యక్షతన నారాయణపేట శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకొని అందులో భాగంగా ఆడబిడ్డలకు ఆలంబన ఇవ్వాలని, ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయాలని ఈరోజు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఈరోజు ఆడబిడ్డలే నిర్వహించుకునే విధంగా రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు మనము ఆడబిడ్డలు పెట్రోల్ బంకు నిర్వహించుకోవడానికి ప్రారంభించుకున్నాం. ఇదే కాదు, ఆనాడు 2004 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, పేదవాడి ఆత్మ గౌరవం ఇందిరమ్మ ఇల్లు అని ఆనాడు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు, ముఖ్యంగా దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు, మహిళలకు ఇందిరమ్మ ఇండ్లు ఆనాడు ఇస్తే 10 సంవత్సరాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆశ చూపించి 10 ఏళ్ళు మనల్ని మోసం చేసినందుకు తగిన గుణపాఠం చెప్పి ఈనాడు ప్రజాపాలన తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు 5 లక్షల ఇండ్లు దాదాపుగా తెలంగాణ రాష్ట్రం నలుమూలల ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 3500 ఇండ్లను ఇవ్వాలని ఈరోజు నిర్ణయం తీసుకొని ఆ ఇందిరమ్మ ఇండ్ల శిలా ఫలకాలు ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు, నూతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఈరోజు పునాదులు తీసి ఈరోజు మనం పనులను ప్రారంభించుకున్నాం మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో. అదేవిధంగా మాదిగ ఉపకులాల వర్గీకరణ కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మన స్థానిక